ఆదికాండము 16:8 దేవుడు హాగరును ప్రశ్నించడం మనం చూస్తాం. శారయి దాసి అయిన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోచున్నానెను. హాగరుతో దేవుడు మాట్లాడడం మనం చూస్తున్నాం. ఈ హాగరు ఎవరు అనేది మనం గమనిస్తే 16వ అధ్యాయము 1వ వచనం చూడండి. హాగరు ఎవరు, ఆమె ఏ దేశస్థురాలు అనే విషయము అక్కడ వ్రాయబడింది. అబ్రాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి ఉండెను. దేవుని పిల్లరా, ఐగుప్తీయురాలు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లరా, అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ ఐగుప్తు దేశంలో ఉన్నవారు వారి ఇంటి పనుల నిమిత్తము దాసులను పెట్టుకోవడం వీళ్ళు చూస్తారు. చూసి అబ్రహాము కూడా తన భార్యకు సహాయంగా ఒక దాసి ఉంటే బాగుంటుందని చెప్పేసి ఐగుప్తు దేశంలో ఉన్న ఒక స్త్రీని సర్వెంట్ ఉమెన్గా, దాసిగా ఆమెను ఉంచుకోవడానికి నిర్ణయించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఐగుప్తు నుండి తిరిగి వారు వస్తారు. వచ్చిన తర్వాత శారాకు తన యొక్క ఇంటి పనులన్నిటి విషయంలో హాగరు సహాయంగా ఉంది. అలాగే శారాకు పిల్లలు లేరు. అబ్రహాముకు పిల్లలు పుట్టడానికి కూడా హాగరు సహాయపడే విధంగా శారా పురికొల్పడం మనం చూస్తాం. దానికి కూడా హాగరు లోబడింది, విధేయత చూపించింది. ఇప్పుడు హాగరు గర్భవతి అయినది. 4వ వచనం చూడండి దయచేసి. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏమైందంటే, తాను గర్భవతి కానంత వరకు హాగరు శారాను యజమానురాలుగా భావించింది. యజమానురాలుగానే ఆమెకు లోబడి అణిగిమణిగి ఉండింది. ఎప్పుడైతే తాను గర్భవతి అయిందో తనకు అహంకారం వచ్చేసింది. ఏమని, నేనిప్పుడు అబ్రహాముకు మరి పిల్లలు లేనప్పుడు నేను పిల్లలు ఇప్పుడు కనడానికి ఫలించాను, గర్భఫలము ఫలించేదానగా నేను ఉన్నాను, మరి శారా గొడ్రాలు ఫలించకుండా ఉన్నది అని పోల్చుకుంటూ తనకున్నటువంటి ఆ ఫలభరితమైనటువంటి స్థితిని బట్టి అతిశయపడుతూ శారాను మరి తక్కువగా అంచనా వేయడం, తక్కువగా చూడడం, ఒక తృణీకార భావము ఆమెలో కలిగిందన్నమాట. ఎవరిలో? హాగర్లో కనబడడం మనం చూస్తాం. నీచమైన దాయను అనే మాట మనం చూస్తాం. నీచమైన దాయను అంటే నీచంగా, అంటే పనికిరాదు ఈమె, నేను పనికొచ్చేదాన్ని అని ఆ విధమైన దృష్టితో ఆమె తన యజమానురాలైనటువంటి శారా ఎడల ఉన్నది. దేవుని పిల్లలు, మరి ఆ విషయం శారా గమనించింది. ఎంత బాధేస్తుంది కదా. అంతవరకు తన దగ్గర దాసిగా ఉంటూ తాను చెప్పినట్లు వింటూ మరి తనకు లోబడుతూ ఉన్నటువంటి ఆ దాసి అయిన హాగరు ఉన్నట్టుండి తాను కూడా నేను కూడా ఏం తక్కువ కాదు, నేను నీకంటే సమానం కూడా కాదు, కొంచెం ఎక్కువే అన్నట్లుగా ఆమె అక్కడ ప్రవర్తిస్తూ ఉందన్నమాట. అప్పుడు
శారాకు ఎంత బాధ వేసి ఉంటుందో కదా. ఆ మాట తను పలుకుతా చూడండి, 5వ వచనంలో పలుకుతుంది చూడండి. 5వ వచనంలో తన భర్తతో చెప్తారు ఆ విషయం. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును. చూడండి ఎంత మాట మాట్లాడుతుందో చూడండి. అంటే ఎంత విసిగిపోయిందో, ఎంత హాగరు వలన తాను మానసికంగా కృంగిపోయిందో చూడండి. నా ఉసురు నీకు తగులును అంటున్నాడు. అంటే తను ఏమనుకుంటుంది, తన భర్త దృష్టిలో కూడా నేను తక్కువ దాన్ని అయిపోయాను, హాగరి ఎక్కువైపోయింది అని తాను అనుకుంటూ బాధపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నా ఉసురు నీకు తగులును అనే మాట ఆమె మాట్లాడి, నేనే నా దాసిని నీ కౌగిటకి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాకని అబ్రాముతో అనెను. అబ్రాముతో ఎందుకన్నాడు అనింది ఆ మాట శారా అంటే, అబ్రహాము కంట్రోల్ చేయట్లేదు ఎవరిని, హాగరు. కాబట్టే అబ్రాముతో ఆ మాట పలికి ఉంటుంది కదా. నీకు నాకు న్యాయం తీరుస్తాడు దేవుడు, న్యాయం జరగాలంటే అబ్రాహాంతో మాట్లాడుతాడు దేవుడు. అంటే హాగరును తాను యజమానురాలుగా దండించలేకపోతుంది, ఖండించలేకపోతుంది, సరి చేయలేనటువంటి స్థితికి వచ్చేసింది ఎవరు, శారయి. ఎందుకు, లోపల ఒక ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ అనేది వచ్చేసింది శారా. నేను ఫలించలేదు గర్భఫలం, గొడ్రాలు, ఈమె ఫలించింది, ఈమె ముందు నేను తక్కువ దానను అనేటువంటి ఒక ఫీలింగ్ వచ్చేసింది శారా. అలా ప్రవర్తిస్తూ ఉంది ఎవరు, హాగరు. కాబట్టే తను అలా తనను ఏం మాట్లాడలేకపోతుంది, తనకేం పని చెప్పలేకపోతుంది, తనతో ఏ పని చేయించుకోలేకపోతుంది, తన దగ్గర యజమానురాలుగా ఉండలేకపోతా ఉంది. అందుకే యెహోవా న్యాయం తీర్చునుగాక అని అబ్రాముతో అంటాడు. అప్పుడు అబ్రాము ఏమంటాడు, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చేట్టు నీ ఇష్టం నీ చేతిలో ఉంది కదా, ఇంకా ఏమి నీ దాసి కదా అని అంటాడు అనమాట. శారయి అప్పటి నుంచి ఏం చేస్తుందంటే, అంటే ఇప్పుడు నేనే కంట్రోల్ చేసుకోవాలన్నమాట, నా భర్త కూడా నీ ఇష్టం అన్నాడు అని చెప్పేసి, అంటే తను ఫీల్ అవుతా ఉంది. తన హాగరుని ఏమన్నా అంటే అబ్రాము తన భర్త ఏమంటాడు, ఎందుకంటే ఆమె గర్భవతి అయింది కదా, నేను కాలేదు కదా, తానేం బాధపడతాడు అని ఫీల్ అయి ఉంటుంది. అందుకే అబ్రాము అది గమనించి ఏమన్నా అంటే, నీ వశంలో ఉందామె, నీ ఇష్టం, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేసుకో అంటాడు. అప్పటి నుంచి శారయి ఏం చేస్తుందంటే, శారయి హాగరును శ్రమ పెట్టడం మొదలు పెడతాడు. ఆ మాట 6వ వచనము చివరి భాగంలో చూస్తాం. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, దేవుని బిడ్డ ఆ శ్రమకు తట్టుకోలేకపోయి పారిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది గల్ఫ్ కంట్రీస్ పోతూ ఉంటారు, కువైట్కి పోతూ ఉంటారు. అక్కడ వాళ్ళకు పెట్టే బాధలు, హింసలు తట్టుకోలేక కొన్నిసార్లు ఏం చేస్తారంటే తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నం చేసి పారిపోతుంటారు కదా. ఇప్పుడు హాగరు పరిస్థితి అలా అయిపోయింది అన్నమాట. అది ఏం శ్రమ పెట్టిందో మనకు తెలియదు. అయితే హాగరు ఆ శ్రమకు తట్టుకోలేక పారిపోయింది అక్కడి నుంచి, వాళ్ళ ఇంట్లో ఉండకుండా. ఎక్కడి వరకు పోయింది అంటే 7వ వచనం, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని. దేవుని బిడ్డలారా, యెహోవా దూత హాగరును కనుక్కొని అనే మాట మనం చూస్తున్నాం. ఇక్కడ యెహోవా దూత అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఆ దూత యేసుక్రీస్తు అయినప్పుడు, యేసుక్రీస్తు దేవుడు కదా, దూత అని ఎందుకు ఇక్కడ సంబోధించడం జరుగుతూ ఉంది అనేది మనం ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారికి అనేక నామములు ఉన్నాయి, అందులో ఒకటి దూత. దేవుని బిడ్డలారా, ఆయన దూత అయితే దేవుడు ఎలా అవుతాడు?
అనేది చాలామందికి కన్ఫ్యూజన్. అందుకే యేసు ప్రభువును మన క్రైస్తవుల్లోనే కొంతమంది దేవుడుగా ఆయనను నమ్మరు, దేవుడిగా ఆయనను ఆరాధించను కూడా ఆరాధించరు. ఇప్పుడు యేసు ప్రభు ఇంకో పేరుంది, మనుష్య కుమారుడు, నరుడు అని పేరుంది. ఆయన నరుడు అయినప్పుడు దేవుడు ఎట్లయితాడు అంటారు. అని చెప్పేసి ఆయన ఆరాధించరు, ఆయన పూజించరు, ఆయన స్తుతించరు. దేవుడికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వరు. దేవుని బిడ్డలారా, మనుష్యుడు నరుడు అని ఉన్నా కూడా ఆయన దేవుడే. నరుడు ఎందుకు అయ్యాడు అంటే ఆ టయానికి అలా నరుడు కావాల్సి వచ్చింది మన కోసం, కాబట్టి అయినాడు కాబట్టి ఆయన దేవుడు కాదు అంటారు దేవుని బిడ్డలారా. అలాగే పాత నిబంధన గ్రంథంలో కూడా దూతగా పిలువబడ్డాడు. పాత నిబంధనలో మనం చూస్తాం, భక్తులందరికీ కూడా దూతలు అప్పుడప్పుడు వచ్చి వారికి కనబడడం, వారితో మాట్లాడడం, వారితో ముచ్చటించడం అనేది ఆనవాయితీగా అలవాటుగా ఉండడం మనం చూస్తాం. వారిని నడిపించడం మనం చూస్తాం. అందుకు దూతగా వచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, యెహోవా దూత ఆమెను కనుగొని అనే మాట మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. అప్పుడు యెహోవా దూత అయిన యేసుక్రీస్తు వారు ప్రశ్న వేస్తాడు ఆమెకు. ఎవరికి? హాగరు. 8వ వచనం, శారయి దాసివైన హాగరు అంటున్నాడు. దేవుడు మాట్లాడే ప్రతి పదం అందులో ఎంతో అర్థం ఉంటుంది. దేవుని బిడ్డలారా, హాగరు అనలా, ఏమన్నాడు? శారయి దాసివైన హాగరు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆమె ఎవరో ఆమెకు గుర్తు చేస్తున్నాడు. శారయి దాసివైన హాగరు అంటున్నాడు. అంటే హాగరుని ఎందుకు శారయి దాసి అని దేవుడు పిలుస్తున్నాడంటే, ఆమె నేను దాసిని అని ఆమె ఉన్న పొజిషన్ను ఆమె మర్చిపోయింది. ఆమె ఉన్న పొజిషన్ కంటే ఎక్కువగా ఊహించుకొని ప్రవర్తించడం వలన సమస్యలు వచ్చినాయి. అదన్నాడు అక్కడ ప్రాబ్లం. అందుకే గాడ్ ఈజ్ రిమైండింగ్ హర్ ఏమని? శారయి దాసివైన హాగరు అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి స్థానములో మనం సంతృప్తి చెందక మనము ఉన్నదానికంటే అధికంగా ఊహించుకొని హెచ్చించుకొని, దేవుని బిడ్డలారా, మనకంటే హెచ్చుగా ఉన్నటువంటి వారి స్థాయిలోనికి మనం ఊహించుకొని మనం ప్రవర్తిస్తాం కొన్నిసార్లు. అలానే ఈమె ప్రవర్తించి దేవుని బిడ్డలారా, ఆ దేవుడు అందుకే ఆమెకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఏ పొజిషన్లో, ఏ అంతస్తులో ఉన్నామో ఆ అంతస్తులో మనము సంతృప్తి చెంది ప్రభు వలన దాన్ని పొందామని ఆ స్థానానికి మనము న్యాయం చేయాలని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం, ఆ దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడును ఏ సత్కార్యము చేయునో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరు ఎరుగుదురు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. దాసులకు చెప్తున్నాడు. ఇప్పుడు ఈమె దాసే కదా, ఈమె ఎలా ప్రవర్తించాలి? యజమానురాలు ఎడలా, యజమానులు ఎడలా ఇక్కడ మనం చూస్తున్నాం కదా. భయముతో వణకుతో క్రీస్తునకు వలె. క్రీస్తు కూడా దాసుడైనాడా లేదమ్మా? దాసుని స్వరూపము ధరించి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూడండి, ఆ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను. దేవుని బిడ్డలారా, సో క్రీస్తునకు వలె, క్రీస్తు ఏ విధంగా దాసుడుగా దేవునికి లోబడ్డాడో తన తండ్రికి, ఆ విధంగా మనము కూడా మన పై ఉన్న అధికారులు మనకు యజమానులు కాబట్టి యథార్థమైన హృదయము కలిగి
మనము భయముతో వణుకుతో యజమానులకు ఎలా ఉండాలంట? విధేయులై ఉండుడి అంటున్నాడు ఎఫెసీ 6:5. 6వ వచనం చూడండి. మనుష్యులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వముగా జరిగించుచు, మనుష్యులకు చేసినట్టు కాగా ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయ. మన పైనున్న అధికారులు మనకు యజమానులని, మనము ప్రభువుకు చేసినట్లు ఇష్టపూర్వకంగా చేయాలట. ఇక్కడ హాగరు అదంతా వదిలేసింది. ఎందుకు, ఎప్పుడు వదిలేసింది? గర్భవతి అయినప్పుడు మొదలైంది ఆమెలో చేంజ్. అంతకుముందు బాగానే ఉంది, దాసిగా ఉండింది, బాగా భయముతో ఉండింది. శారా అంటే వణుకుతూ ఉండింది. శారా అంటే ఎఫెసీ 5:5 ప్రకారమే ఆమె జీవించింది. విధేయురాలై ఉండింది, బాగా ఉండింది. అయితే ఎప్పుడైతే గర్భవతి అయిందో అబ్రహాము కొరకు అప్పటి నుంచి ఆమెలో మార్పు వచ్చింది. శారాను తన యజమానురాలుగా భావించడం మానేసి, అది ఆమె చాలా బాధపడింది శారా. అది మనం చూసాం. అప్పుడు పారిపోయింది, శ్రమ కలిగింది. పారిపోయినప్పుడు దేవుడు ఆమె గుర్తు చేస్తున్నాడు. ఏమని? శారయి దాసివైన ఆగరు అంటున్నాడు. తీతు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనమును కూడా దాసులు ఎలా ఉండాలో చెప్తున్నాడు. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని. మనం ఎక్కడున్నా మనకు పైన అధికారులు ఎవరుంటారో, యజమానులు ఎవరుంటారో, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటుంటారు కదా. కాలేజీలో ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్, సైన్స్ డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారు కదా. అట్లా ఆఫీసులలో కూడా అధికారులు ఉంటారు, యజమానులు ఉంటారు. కాలేజీలలో కూడా ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ అనే అధికారులు ఉంటారు. మనము ఎలా ఉండాలంట వాళ్ళ పట్ల? ఇక్కడ చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు అండి. అన్ని విషయముల యందు మన రక్షకుడు దేవుని ఉపదేశమును అలంకరించున్నట్లు మన యజమానులు ఎదురు మాట చెప్పకూడదంట. అంటే హాగర్ ఏం చేస్తూ ఉండింది? శారయి ఏదైనా చెప్పినప్పుడు దానికి ఎదురు చెప్పేది, లేకపోతే ఆ మాట రాదు. ఏ మాట? నీచమాయను అనే మాట రాదు. ఆమె నోరారా చెప్తుంది, నేను నీచమైనాను హాగరు దృష్టిలో అంటుంది. ఎదురు మాట్లాడుతుంది. ఎంత తప్పు చూడండి. దేవుని బిడ్డలారా, హాగరు చేసిన తప్పు కదా అది. ప్రభువుకే లోబడుతుందా మనం అన్నంతగా ఉండాలంట మన యజమానులకు. ఆ మాట ఉంది కదా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం అంటాడు కదా, మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయండి. ఆగరు సేవ చేయడం లేదు. గర్భవతి అయిన తర్వాత ఆమె ఆలోచనలు మారిపోయాయి. నేను సేవకురాల్ని అనేవి పక్కన పెట్టేసింది పూర్తిగా. నేను ఇప్పుడు గర్భవతి అయినాను కాబట్టి నా స్థాయి ఆ శారా ఉంది కదా, ఆ స్థాయి ఒకటే అని భావిస్తూ ఉందేమో. అందుకే ఎదురు చెప్తా ఉంది. అందుకే నీచమైపోయింది శారా. ఏం చెప్పలేకపోతున్నా. దేవుని బిడ్డలారా, మనం ఉద్యోగం చేసేటప్పుడు కానీ లేదా ఎక్కడైనా సరే మనం ఉన్నప్పుడు అక్కడ పైన అధికారులు ఉన్నారు, కలెక్టర్ ఉన్నాడు. మనం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాం. ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రజలందరికీ అధికారి ఆయన. నువ్వు కలెక్టర్ దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఎంత పెద్ద అధికారి అయినా సరే ఆ టైంలో మాత్రం ఆయన మనకు అధికారి. మనం ఉన్నటువంటి ఆఫీస్లో మనం అధికారులు కావచ్చు, కానీ మన అవసరం నిమిత్తమే మనం ఇంకొక కలెక్టర్ దగ్గర పోయినాం అనుకో, అప్పటికి ఆ టయానికి మనకు అధికారి ఎవరు? కలెక్టర్. మనము ఆయన దగ్గర ఎలా ఉండాలని చెప్తుంది వాక్యము? విధేయులమై ఉండాలి,
దేవునికి లోబడినట్లుగా లోబడాలి, ప్రభువుకు చేసినట్లే ఇష్టపూర్వకంగా మనము సేవ చేయాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కానీ హాగరు అది కోల్పోయింది, ఆ లక్షణం కోల్పోయింది. కాబట్టే ఆమె ఎదిరించింది, తర్వాత ఆమెను చాలా బాధపరిచింది తన యజమానురాలు. ఆదికాండం 16వ అధ్యాయానికి వద్దాం. అందుకు దేవుడు ఆమెతో మాట్లాడేటప్పుడు ఏమని సంబోధిస్తూ మాట్లాడంటే 16:8 శారయి దాసివైన హాగరు అంటూ ఉన్నాడు. హాగరు అంటే సరిపోతుంది, అని ఏమన్నాడు? శారయి దాసివైన హాగరు, డోంట్ ఫర్గెట్ యువర్ పొజిషన్ అని గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే ప్రాబ్లం అక్కడే వచ్చింది, నీకు సమస్య, నీ సమస్య అక్కడే వచ్చింది. నీ అంతస్తు, నీ స్థాయికి మించి నువ్వు ఊహించుకొని ప్రవర్తించడం వల్లనే నీకు ఈ ప్రాబ్లం వచ్చింది అని దేవుడు అక్కడ గుర్తు చేస్తున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అనంత జ్ఞాని అండి. ఆయన ఏదైనా మాట మాట్లాడితే మనం అందులో ఉన్న జ్ఞానాన్ని తవ్వాలి. అందులో ఎంతో భావము గర్భితమై ఉంటుంది. అంటే గర్భము లోపల శిశువు ఉన్నట్లుగా ఆ మాట లోపల భావము గర్భితమై ఉంటుంది, లోపల ఉంటుంది అని అర్థం, భావ గర్భితం. ఆ భావాన్ని వెలికి తీయాలి మనం. దేవుని బిడ్డలారా, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి? సి గాడ్ క్వశ్చన్స్. దేవుడు ప్రశ్న ఎలా ఉంటుంది చూడండి. ఎక్కడ నుండి వచ్చిందంటే దేవుడికి తెలియక అడుగుతున్నాడా? గాడ్ ఈజ్ ఇగ్నోరెంట్ ఆ విషయంలో? నో, తెలుసు. కానీ ఎక్కడ నుండి వచ్చాను నేను అనేది ఈమె మర్చిపోయింది. అది గర్భవతి అయిపోతానే అంటుంటారు కదా, మనం నిచ్చెన నుంచి పైకి ఎక్కిన తర్వాత నిచ్చెనను కిందికి తోసేయకూడదు అంటారు కదా. ఈమె అలా చేసింది అనమాట. అందుకు దేవుడు చెప్తున్నాడు, నువ్వు కింద నుంచి వచ్చావమ్మా, ఎక్కడ నుండి వచ్చితివి అని క్వశ్చన్ వేస్తాడు. దేవుడు వేసే ప్రతి ప్రశ్న మనకు మనోనేత్రాలను వెలిగించేటువంటిదిగా ఉంటుంది, మన అంధకారాన్ని తొలగించేదిగా ఉంటుంది, మన స్థితిని మనకు మరలా జ్ఞాపకం చేసేదిగా ఉంటుంది దేవుడు వేసే ప్రశ్న. దేవుని బిడ్డలారా, ఎక్కడ నుండి వచ్చితివి? ఎక్కడికి? ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఎక్కడి నుండి వచ్చి 8వ వచనం, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడుగుతున్నాడు. వేర్ ఆర్ యు గోయింగ్? ఐగుప్తు నుండి వచ్చింది. ఐగుప్తులో ఈమె దాసిగా తీసుకున్నాడు అబ్రాహాము తన ఇంటికి. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోవాలనుకుంటుంది? ఐగుప్తుకు వెళ్ళిపోవాలనుకుంటుంది. దేవుని బిడ్డలారా, సో దేవుడు అది క్వశ్చన్ చేస్తాడు, ఎక్కడికి వెళ్ళుచున్నావు నువ్వు అంటే. దీని అర్థం ఏంటంటే దేవుడికి ఇష్టం లేదు ఆమె ఆ సమయంలో ఐగుప్తుకు వెళ్ళడం. దేవునికి ఇష్టం. ఎందుకు ఇష్టం లేదు దేవుడికి అంటే, అబ్రహాము కుటుంబము దైవభక్తి కలిగినటువంటి కుటుంబం, దైవారాధన చేసే కుటుంబం, దేవునికి లోబడి దేవునికి భయపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే కుటుంబం. అబ్రహాము కుటుంబంలో ఉన్న దాసులైన, అబ్రహాం కుటుంబంలో ఉన్న పశువులు సహా ప్రార్థనలో ఏకీభవిస్తాయి. గుర్తుందా మీకు? ఎలియాజరు అబ్రహాము కుమారుడికి భార్యను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఎవరామె? రిబ్కా. ఆమె తీసుకురావడానికి వెళ్ళినప్పుడు బావి దగ్గర ఆయన ప్రార్థన చేయడానికి మోకరించడమే కాకుండా ఒంటెలు కూడా మోకరించాయి. అంటే ఎంత భక్తి గల కుటుంబం, ఎంత దేవుని యందు భయము, వినయము, విధేయత, ఆరాధన భావము కలిగినటువంటి కుటుంబం. సో ఆ కుటుంబములో నుంచి నువ్వు ఇప్పుడు ఈ సమయములో ఐగుప్తుకు పారిపోతున్నావేమిటి అని దేవుడు అక్కడ అడుగుతున్నాడని అర్థం. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని క్వశ్చన్ చేయటం. దేవుని బిడ్డలారా, దేవుడికి ఇష్టం లేదు ఆమె అప్పుడు వెళ్ళడం.
ఆ స్థితిలో ఆ సమయంలో ఆమె అక్కడ నుంచి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. మేబీ ఇంకా అబ్రహాము దగ్గర ఆమె నేర్చుకోవలసింది, అబ్రహాము దగ్గర ఆమె ఇంకా మలచబడవలసింది, ఎదగవలసింది ఇంకా ఉందేమో దేవునిలో. కాబట్టి ఆ క్వశ్చన్ వేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అప్పుడు ఆగర్ ఏమని చెప్తున్నాను, 8వ వచనం చూడండి. నా యజమానురాలైన శారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. ఆమె కూడా ఒప్పుకునింది దేవుని మీద. నీకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఒకసారి జ్ఞాపకం చేసుకో అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే నీకు ఉన్నటువంటి డ్యూటీ, నీ డ్యూటీ ఏంటి? ఆ డ్యూటీ యజమానురాలి దగ్గర దాసిగా ఉండటం. అది నీ డ్యూటీ. నీ డ్యూటీ నుండి నువ్వు పారిపోతున్నావు. నీ బాధ్యతలను నువ్వు నెరవేర్చకుండా ఏం చేస్తుంది? వాటి నుంచి దూరంగా పారిపోవాలని చూస్తావు. మన జీవితంలో కూడా దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు పెట్టింటాడు. ఇప్పుడు నేనున్నాను, నా ఇంటికి యజమానుడిగా నాకు కొన్ని డ్యూటీలు ఉన్నాయి. అలాగే నా ఇంట్లో మా అమ్మకు నేను కొడుకుగా నాకు ఒక డ్యూటీ. మా ఇంట్లో మా పిల్లలకు నేను తండ్రిగా నాకు ఒక డ్యూటీ. నా భార్యకు భర్తగా నాకు ఒక డ్యూటీ. నా సంఘానికి నేను కాపరిగా నాకు ఒక డ్యూటీ. నా దేవునికి నేను దాసుడు, ఆయన నా యజమానుడు, నాకు ఒక డ్యూటీ ఉంది. ఇన్ని డ్యూటీలు ఉన్నాయి నాకు. ఇన్ని డ్యూటీలు ఉంటే నేనేం చేస్తున్నాను? నా ప్రవర్తన సరిగా లేకపోక, నా ప్రవర్తన బాగలేదు, నేను సరి చేసుకున్నామని అనుకోకుండా, నేను ఎవరికైతే సేవ చేయడానికి దేవుడు పెట్టాడో వారి దగ్గర నాకు ఉండడం ఇష్టం లేదు అని అయిష్టత తెలుపుతూ పారిపోతున్నట్లని అర్థం అన్నమాట. హాగర్ చేసిన పని అది. నాకు ఇష్టం లేదు నేను ఒక తండ్రిగా ఉండటం, దేవుని బిడ్డరా. నాకు ఇష్టం లేదు ఒక భర్తగా నా డ్యూటీ చేయడం. నాకు ఇష్టం లేదు నా ఇంటికి యజమానుడుగా నా బాధ్యతలు, నా డ్యూటీలు నిర్వర్తిస్తూ జీవించడం. ఎందుకు జీవించాలా? నాకు నా ఇష్టాలు ఉంటాయి, నా కోరికలు ఉంటాయి, నా బుద్ధి పుట్టినట్టు నేను ప్రవర్తిస్తా అన్నట్లుగా అనమాట. పారిపోతుంది. ఎక్కడికి పోతున్నాను సాగరు అని గాడ్ ఈజ్ క్వశ్చనింగ్. మనం కూడా మనకు దేవుడిచ్చిన బాధ్యతలు మనం నిర్వర్తించకుండా మన ఇష్టం వచ్చినట్లు మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు పట్టించుకోవడలే అని అనుకోమాకు ప్రియ విశ్వాసి. దేవుడు మనలను క్వశ్చన్ చేస్తాడు. మనల్లో మన బాధ్యతల విషయంలో, మన డ్యూటీ విషయంలో లెక్క అడుగుతాడు అనేది మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు ఆయన వేసిన క్వశ్చన్ ద్వారా. ఏమైనా దేవుని బిడ్డరా ఖచ్చితంగా అడుగుతాడు. ఆమెను అడిగినాడు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు? ఏమైనా దేవుని బిడ్డరా మన పయనం ఎలా సాగుతుంది? మన పయనం ఏ దారిలో ఉంది? దేవుడు ఉంచిన దారిలో ఉందా, లేదా దారి తప్పి మనము వేరే దారిలో పోతున్నామా అనేది దేవుడి ప్రశ్న అన్నమాట. ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పోతున్నా? దేవుని బిడ్డ మన జీవిత ప్రయాణము ఏ దిశగా సాగుతుంది? ఐగుప్తు దిశగా సాగుతుందా, కనాను దిశగా సాగుతుందా? అబ్రాహాము కనానులో ఉన్నాడు, హాగర్ ఎక్కడికి పోవాలనుకుంటుంది? ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటుంది. మన ఐగుప్తు దిశగా, లోకము దిశగా మన యాత్ర సాగుతూ ఉందా, లేదా కనానులో ఉండాలని కోరుకుంటున్నాం? ఎక్కడ ఉండాలని ఆశిస్తుంది మన ప్రాణం? ఎందుకు? వాయ్ ప్రేమ దేవుని బిడ్డ, మనకు లోబడే మనస్సు ఎందుకు లేకుండా పోయింది? మనం విధేయత చూపించే ఆ గుణం ఎందుకు లేకుండా పోయింది? మనం ఎవరికి లోబడాలో, ఎవరికి విధేయత చూపించాలో వాళ్ళకు విధేయత చూపించాలో ఎందుకు ఇష్టం లేకుండా పోయింది? ఒకప్పుడు ఉన్నటువంటి ఈ గుణం ఇప్పుడు ఎందుకు లేదు? ఒకప్పుడు ఉండిందా లేదా? ఆగరుకు ఉండింది. గర్భవతి అయితానే ఎందుకు లేదు అంటే దేవుడు తన కృపలు మనకు దయచేసి ఆయన మనల్ని ఫలింపచేసి మనల్ని ఆశీర్వదించే కొలది
మనలో ఉండవలసిన దీనత్వము, దాసుని గుణము, దాసుని స్వభావము, తగ్గింపు స్వభావము వెళ్ళిపోయి మనలో అహంకారం ఒకవేళ వస్తుందా, బాధ్యతారాహిత్యం ఒకవేళ వస్తుందా? దేవుడు వాటి విషయమై లెక్క అడుగుతాడు. నాకు ఇష్టం లేదు ఆమె యజమానురాలుగా ఇంకా ఉండడం, కానీ దేవుడు ఏమంటాడు? శారయి దాసివైన హాగరు అని గుర్తు చేస్తున్నాడు. నేను దాసిని ఎందుకు అవుతాను? గర్భవతిని అయినాను కదా, ఆమె మాట ఎందుకు వినాలి? దాసిని అయినంత మాత్రాన ఇప్పుడు మాత్రం నేను అప్పుడున్నట్లుగా ఉండాల్సిన అవసరం లేదు, నాకు కొంచెం ప్రమోషన్ కావాలి అని కోరుకుంటుంది అనమాట. ఎందుకు? నేను గర్భవతిని అయినాను. దేవుని బిడ్డరా, మానవుని యొక్క నైజం చూడండి ఎలాగుంటుంది. అలాంటి బుద్ధి మనకు వస్తే ట్రబుల్లోకి ఎవరు పడతారు? మనమే పడిపోతాం. గర్భవతి ఈ టైంలో ఆ విల్డర్నెస్, ఆ అరణ్యములో, ఆ అరణ్య యాత్రలో ఆమె వెళ్ళడము ఆమెకు క్షేమమా? క్షేమము కాదు. ఆమె ఆ సమయంలో అబ్రహాము దగ్గరే ఉండడం క్షేమం ఆమెకు. దేవుని బిడ్డలారా, మనము విధేయత కలిగి ఎవరికి లోబడాలో వారికి లోబడుతూ దేవుడు మనకిచ్చిన డ్యూటీలను, బాధ్యతలను సరిగా నిర్వర్తిస్తూ, చక్కగా నిర్వర్తిస్తూ ఈ లోకంలో మనం బ్రతకడమే సరి అయినటువంటి మార్గము, క్షేమకరమైనటువంటి స్థితి. అది నాకొద్దు, నా ఇష్టము, నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను, ఇక్కడొద్దు, ఇక్కడుండను నేను అనుకోవడము మనకు క్షేమం కాదు. దేవుని బిడ్డ, క్షేమం కాదు. అందుకే దేవుడు ఏమని చెప్పాడంటే, ఈమెతో చూడండి తర్వాత ఏం చెప్పాడు? 9వ వచనం, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో. ఈ నిర్ణయం సరైనది కాదు, ఈ నిర్ణయం క్షేమకరమైనది కాదు. కమాన్, గో బ్యాక్. నీవు యజమానురాలి యొద్దకు వెళ్ళి అక్కడ ఎలా ఉండాలట? అణిగి ఉండు అంటే, తగ్గి ఉండు అంటున్నాడు, లోబడి ఉండు అంటున్నాడు. లోబడవలసిన విషయాల్లో లోబడాలి. మరి నేను ఎందుకు లోబడతా అనకూడదు. దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు కదా పేతురు రాసిన పత్రికలో అనుకుంటా, 1 పేతురు 5వ అధ్యాయము 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన అంటాడు 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించు. ఎదుటి వారి ఎడల మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలంట? దీన మనసు, అహంకారం ఉండకూడదు. ఒకవేళ మనం ఎదుటివాని కంటే ఎక్కువగా ఆశీర్వదించబడి ఉండొచ్చు, ఎదుటివాని కంటే ఎక్కువగా మనం ఫలిస్తూ ఉండవచ్చు, ఎదుటివారు మనం ఫలించినంతగా ఫలించకుండా వారు కొంచెం తక్కువగా ఫలిస్తూ ఉండవచ్చు. అయితే మనము దాన్ని బట్టి మనకు అహంకారము రాకూడదు. ఆఖరికి వచ్చింది, ఆఖరికి వచ్చింది. ఆమె దాసి అయినా యజమానురాలు ఏ విషయంలో ఫలించలేదు ఆ విషయంలో ఈమె ఫలించి, అంత మాత్రాన నేను దాసిని కాదు అనుకోను. దేవుని బిడ్డలారా, నువ్వు ఫలించినావు కాబట్టి అని చెప్పి మనము అహంకారంగా ప్రవర్తించి, మనం వాడికంటే కొంచెం ఎక్కువగా ఉన్నాం ఏ విషయంలోనే అని చెప్పి, చదువులో కానీ లేదంటే జ్ఞానంలో కానీ తలాంతుల్లో కానీ ఇంకా ఏ విషయంలోనైనా సరే కొంచెం ఎక్కువగా ఉన్నామని చెప్పేసి మనము అవతల వాడిని నీచంగా చూడడం అనేది అది శ్రేయస్కరమైనది కాదు, అది దేవునికి ఇష్టమైనది కాదు, దేవుని చిత్తానుసారమైనది కానీ కాదు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటాం. దేవుడు అందుకే గో బ్యాక్, వెనక్కి వెళ్ళాలి, రూట్ మార్చుకో అని దేవుడు చెప్తున్నాడు. దీన్నే మారు మనసు అంటారు, గోయింగ్ బ్యాక్. దీన్నే రిపెంటెన్స్ అంటారు, దీన్నే మారు మనసు అంటారు. మారు మనసు పొందు, మళ్ళీ వెళ్ళు అని మనకి ఉంది అక్కడ అని చెప్పి, అదే క్షేమం అని చెప్తున్నాడు దేవుని. అవును, అది క్షేమం. ఆమె ఇప్పుడు ఆమెకు పోషణ కావాలండి, ప్రెగ్నెంట్ కదా,
అరణ్య యాత్రలో అరణ్యం చేసుకుంటా ఆమె పోవాలంటే ఎంత కష్టపడుతుంది? ప్రెగ్నెంట్ లేడీ, సరైన టయానికి తిండి నీరు ఎలా దొరుకుతుంది ఆమెకు? పోషణ సంరక్షణ ఎక్కడి నుంచి వస్తుంది ఆమెకు? ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది చూడండి, ఆమె ఎంత రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది చూడండి. ఆమెకు ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్ ఎక్కడ దొరుకుతుంది ఆమెకు? అబ్రహాము దగ్గర ఉంటేనే ఆమెకు ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్ దొరుకుతుంది. కాబట్టి క్షేమం దొరుకుతుంది, కాపుదల దొరుకుతుంది, అవసరం ఆమె ప్రతి అవసరము తీర్చబడుతుంది. బిడ్డను కనేంత వరకు ఆమె బాగోగులన్నీ కూడా, ఆమె కేర్ అంతా కూడా అక్కడే చక్కగా ఆమెకు దొరుకుతుంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే గో బ్యాక్, వెనక్కి వెళ్ళమ్మా అని చెప్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా, మనకు ఏది క్షేమమో అది దేవునికి తెలుసు. కాబట్టి దేవుని మాటకు మనం లోబడితే మనం క్షేమంగా ఉంటాం. దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలను మనం సరిగా నిర్వర్తిస్తూ దేవుడు మనకిచ్చిన స్థాయిలో మనం ఉంటే మనకు క్షేమం ఉంటుంది, మన ప్రతి అక్కర తీర్చబడుతుంది. మనకు కావలసిన కేర్, మన బాగోగులన్నీ కూడా దేవుడు తీర్చగలడు. అష్యూరెన్స్ అనేది మనకు దొరుకుతుంది ప్రేమ దేవుడు. అబ్రహాము దగ్గర ఈమె ఇంకా ఉండాలి. ఎందుకు ఉండాలి? ఆ అహంకారము తగ్గాలంటే అక్కడ ఉండాలి. అది గాడ్స్ ప్లాన్, అది దేవుని ప్రణాళిక. అక్కడ నేను ఉండను అంటే ఈమెకి ఇంకా అహంకారము ఎక్కువైపోతుంది. అహంకారం ఎక్కువైపోతే నాశనం అయిపోతుంది. అందుకే ఆమె మైండ్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోమ్మా అని దేవుడు చెప్పాడు. ఆమె బాగోగుల కొరకు, ఆమె మంచి కొరకు, ఆమె ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ కొరకు, వస్త్రము అన్నము షెల్టర్ కొరకు ఆమె తిరిగి వెళ్ళాలి. అంటే ఆమెకు ఏది అవసరము, ఎక్కడ మంచిగా ఉంటుంది అనేది కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు. అక్కడ ఆమె అహంకార స్వభావముతో, ఆమె విర్రవీగేతనముతో ఆమె చిక్కుల్లో పడుతూ ఉంది. ఆమె జీవితాన్ని ఆమె చిక్కుల్లో పెట్టుకుంటా. చూడండి, తగ్గాల్సిన విషయాల్లో మనం తగ్గవలసిన విషయాలు మనం తగ్గకపోతే మనకై మనం ప్రమాదంలో పడినట్లే. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గడం మనము నేర్చుకోవాలి. అందుకే ఆమె తిరిగి వెళ్ళు అని చెప్తున్నాను. నీ ప్రవర్తన వల్లే నీకు అక్కడ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? ఆ మనుషుల్ని దూరం చేసుకుని పక్కకి వెళ్ళిపోకూడదు. మన ప్రవర్తన మార్చుకొని అక్కడ పరిస్థితులన్నిటినీ కూడా మార్చుకునేటట్టుగా మన ప్రవర్తనను మనము మార్చుకోవాలి. అది దేవుడు చెప్తున్నాడు అక్కడ. గో బ్యాక్. ఎక్కడికి వెళ్తున్నాను? వెళ్ళొద్దు అట్లా అని చెప్తున్నాడు. తగ్గాల్సిన సమయంలో తగ్గు, తప్పేం లేదు. నేను కూడా తగ్గాను కదా, యేసుప్రభు కూడా తగ్గాడు కదా. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? అక్కడ తగ్గాలి, తగ్గు, తప్పేముంది? తగ్గవలసిన టైంలో తగ్గడంలో తప్పేముంది అని దేవుడు ఆమెను తిరిగి పంపిస్తూ ఉన్నాడు. ప్రేమ దేవుని బిడ్డారా, ఆమె లోబడింది దేవుని మాట. ఆమె లోబడి మళ్ళీ వెనక్కి వెళ్ళిందా లేదా? మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ప్రియ దేవుని బిడ్డారా, 15వ వచనం. తర్వాత హాగరు అబ్రాహామునకు కుమారుని కనెను. అబ్రాహాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేలను పేరు పెట్టెను. తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళింది, లోబడింది. దేవుడు తనకు రియలైజ్ అయ్యేటట్లుగా చెప్పాడు. ఇక దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు వదిలిపెట్టాడు. మనం రాంగ్ డెసిషన్ తీసుకుని తప్పుదారిలో మనం పోతున్నప్పుడు హాగరును దేవుడు హెచ్చరించినట్లు, హాగరును దేవుడు ప్రశ్నించినట్లు, హాగరు తన్ను తాను మార్మనసు పొందడానికి అనుకూల వాతావరణాన్ని, కావలసిన మాటలను, జ్ఞానమును అందించినట్లు దేవుడు మనకు కూడా అందిస్తాడు. మనతో మాట్లాడతాడు, మనల్ని ప్రశ్నిస్తాడు, మనం సరి చేయడానికి ప్రయత్నిస్తాం. హాగరు లోబడినట్లుగా మనము లోబడదాం. మళ్ళీ హాగర్కు శారీకి మధ్యలో ప్రాబ్లం వచ్చిందా? లేదు, రాలేదు. అంతకుముందు వచ్చింది కదా, మళ్ళీ వచ్చినట్లు బైబిల్లో లేదు. అంటే ఈమె శారైని యజమానురాలుగానే చూడడము మొదలుపెట్టింది. మళ్ళీ తను హాగరు దాసిలాగానే ఉండటము ఆమె మొదలుపెట్టింది. మళ్ళీ కమాన్, నువ్వు మారుమనసు పొంది మళ్ళీ నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకొని, మళ్ళీ నువ్వు కరెక్ట్ చేసుకొని, నువ్వు మారు మనసుకు తగిన ఫలమును ఫలిస్తే పరిస్థితులన్నీ వాటంతటిగా చక్కబడతాయి.
మనము చేయవలసినది ఏముందో అది చేయడం వల్ల మనము కోరి తెచ్చుకున్న ప్రతికూల పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా మారిపోతాయి. రేపటి దేవుడు బిడ్డరా, దేవుని మాట విను, మారవలసి పోదంటే పోతే. అందుకే ఆమెకు మళ్ళీ అక్కడ క్షేమము, శారయి దగ్గర ఆమె ప్రతి అవసరము తీర్చబడింది. చక్కగా బిడ్డను కనేది. దేవుని బిడ్డరా, ఏ ఇబ్బంది లేకుండా ఆమె సుఖంగా అక్కడ ఉండగలిగింది. దేవుని బిడ్డరా, అక్కడ మాట్లాడింది దేవుని దూత కాదు, దేవుడే అనే దానికి ఆధారం చూడండి. ఆ దేవుని దూత పలికిన మాటలే ఆధారం. ఆదికాండము 16వ అధ్యాయము 10వ వచనం. మరియు యెహోవా దూత నీ సంతానమును ఎవరు విస్తరింపజేయాలి? యాక్చువల్గా మనల్ని దూతనా దేవుడా? దేవుడు కదా. ఇక్కడ దూత ఏమని పలుకుతున్నాడు? విస్తరింపజేస్తా నేను అంటున్నాడు. అంటే అక్కడ వచ్చింది ఎవరు? దేవుడే దూతగా వచ్చాడు. అలా పలుకుతున్న మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడికి వచ్చింది ఎవరు? దూతనా, మనిషా, దేవుడా? దూత అని పేరుంది, యెహోవా దూత అని ఉంది, కానీ అక్కడ దూత కాదు. విస్తరింపజేస్తాను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో విస్తారం చేసేది దేవుడే కాబట్టి నేను చేస్తానని అక్కడ దూత చెప్తున్నాడు. కాబట్టి అక్కడ వచ్చింది యెహోవా దూత పేరున వచ్చింది. ఎవరో కాదు, యేసు ప్రభువే. పాత నిబంధనలో కూడా యేసు ప్రభువే యెహోవా దూతగా హాగరు దగ్గరికి వచ్చాడు అని దీన్ని బట్టి మనం నిర్ధారించుకున్నాం. అదేం కాదండి, నిజంగా వచ్చింది యెహోవా దూతనే, కానీ దేవుడు పలికే మాటలు పలుకుతున్నాడు దూత అని ఒకవేళ అంటే, పరిశుద్ధ గ్రంథములో ఎక్కడైనా సరే దేవుడు పలకవలసిన మాటలు మనుషులు కానీ దూతలు కానీ పలకవలసి వస్తే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? యెహోవా వాక్కు అని చెప్పి ఆ తర్వాత దేవుడు ఏం మాట్లాడాలనుకున్నాడో పలానా వ్యక్తి గురించి ఆ వ్యక్తితో ఆ మాటలు పలుకుతారు. ఎండ్లో కూడా ఇది యెహోవా వాక్కు అని వస్తాయి. ఇక్కడ ఏం రాలేదు, అది ఇక్కడ అలాగేం లేదు, డైరెక్ట్గా ఆయనే మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతాడు. కాబట్టే మనం ఏం నిర్ధారించుకుంటున్నామంటే యెహోవా దూత అనే పేరున దేవుడే వచ్చాడు అక్కడికి. ఆ దేవుడు ఎవరో కాదు, యేసుక్రీస్తే దేవుని కుమారుడే అక్కడికి వచ్చాడని మనకు అర్థమైపోతున్నది. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని మన ఇష్టం వచ్చినట్లు మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు దూత అయినప్పుడు దేవుడు కాదని, యేసు ప్రభు నరుడు అని పిలువబడ్డాడు కాబట్టి దేవుడు కాదని మనం అట్లా అర్థం చేసుకోవడం ద్వారా మనమే మోసపుచ్చుకున్న వారం అవుతాం. మెట్టుకు ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, గాడ్ క్వశ్చన్డ్ హాగర్ అండ్ గాడ్ విల్ క్వశ్చన్ యు అండ్ మీ. మనల్ని కూడా హాగర్ను ప్రశ్నించినట్లే ఖచ్చితంగా దేవుడు